శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణ మాహాత్మ్యాన్ని, కూర్మ పురాణంలో నిక్షిప్తమై ఉన్నటువంటి రహస్యాలని మనం చెప్పుకుంటున్నాం. ఇవాల్టి రోజున బ్రహ్మ యొక్క ఆయుర్దాయము, అసలు బ్రహ్మ యొక్క లక్షణాలు, ఆ కాల ప్రమాణము, కాలస్వరూపము, ఇవన్నీ కూడా మనకి రకరకాలుగా కూర్మనాథుల వారు ఋషులందరికీ వివరిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి రహస్యాలు ఈ సందర్భంలో స్వామివారు బోధ చేయటం జరుగుతుంది. స్వయంభువో వివృత్తస్య, సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంభువ అయినటువంటి ఆ బ్రహ్మకి కూడా గడిచిన కాలాన్ని లెక్కబెట్టడం అనేది దుర్లభమయ్యా. గడిచిన కాలాన్ని అందరూ లెక్కబెట్టలేరు. సంక్షేపంగా కాలగణనము అనేది 2 రకాలుగా ఉంటుంది అని స్వామివారు చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. అందులో గడిచిపోయినటువంటి కాలము, గడవక ముందు ఉన్నటువంటి కాలం, మొత్తము కాలాన్ని పరమకాలము అంటారు. ఇక గడిచిపోయినటువంటి కాలాన్ని ప్రళయకాలము అంటారు. పరమకాలము, ప్రళయకాలము అని 2గా విభజించబడ్డది ఈ కాలమంతా అనే విషయాన్ని చెప్పి, ఇక నా లెక్క ప్రకారమే బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలుగా చెప్పబడ్డది. 100 సంవత్సరాలు అంటే తొందరపడారు. మనకున్నటువంటి 100 సంవత్సరాలు కాదు, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు ఎలా ఉంటుంది అది చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ బ్రహ్మ యొక్క ఆయుష్ కాలాన్నే పరమకాలము అంటారు. పరము అనేటటువంటి పేరుతో మనకి చెప్పడం జరుగుతుంది. ఈ పరంలో సగభాగాన్ని పరార్థకాలము అంటారు. పూర్తి కాలాన్ని పరమకాలము, సగము కాలాన్ని అర్ధకాలం, పరార్థకాలం. పరార్థ పరమ స్పష్ట అని మనం చక్కగా చెప్పుకుంటూ ఉంటాం విష్ణు సహస్రనామాల్లో. కాబట్టి పరమకాలము, పరార్థకాలము ఈ 2 తెలియాలి. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను నీకు చెప్తున్నానయ్యా. 15 నిమేషాలకి ఒక కాష్టము అని పేరు. నిమేషము వేరు, నిమిషం వేరు. మనం చెప్పుకునేటటువంటి నిమిషం కాదు, ఇది రెప్పపాటు కంటే తక్కువ ఉండేటటువంటి సమయాన్ని నిమేషకాలాలు అంటారు. ఇలాంటి 15 నిమేషకాలాలు కలిస్తే ఒక కాష్టము అంటారయ్యా. ఇలాంటి 30 కాష్టలు గనక కలిస్తే ఒక కళ అంటారు. ఇలాంటి 30 కళలు గనక కలిసినాయి అనుకోండి, దానిని ఒక్క ముహూర్త కాలము. అయ్యా, ఈ ముహూర్తంలో ఆ పని చేయండి, ఆ ముహూర్తంలో ఈ పని చేయండి అంటామే. ఆ ముహూర్తం ఎంత అంటే 30 కళల భాగమంతా ఒక్క ముహూర్తము. అలా 30 ముహూర్తాల కాలము ఏదైతే ఉంటుందో దానికి మానవుడి యొక్క ఒక రాత్రి, ఒక పగలు, ఒక రాత్రికి ఒక పగలుకి 30 ముహూర్తాలు అని చెప్పారు. ఇప్పుడు ఒక రహస్యం చెప్తాను. ఈ మధ్య కాలంలోనే విక్రమాదిత్య క్లాక్ అని ఒకటి చేశారు. అందులో ఈ 30 గడియల కాలాన్నే లెక్కలో తీసుకొని వేశారు. మామూలు ఇంగ్లీష్ టైం వస్తుంది, శుభకాలాలు వస్తాయి, యోగాలు వస్తాయి,
కరణాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మన పూర్వీకులు ఈ 30 ముహూర్తాల కాలము లెక్క ఏదైతే వేశారో ఆ 30 ముహూర్తాల కాలంలో ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది అని మనకు ఆ విక్రమాదిత్య క్లాక్లో, అంటే చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం మన ఋషులు చాలా అద్భుతంగా చెప్పారు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? 100 సంవత్సరాలున్నటువంటి బ్రహ్మగారి కాలము ఆయుః ప్రమాణములో పరార్థ అనేటటువంటి వాటిల్ని ఎలా రుజువు చేయాలి అంటే దానికోసం మనం ఈ ప్రయత్నం అంతా కూడా 15 నిమేషాల కాలము మనకొక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక్క ముహూర్త కాలము. ఇలాంటి 30 ముహూర్తాలు మనకి ఒక్క రోజు పగలు రాత్రి, ఇలాంటి 30 రాత్రి పగళ్ళు గలిస్తే దానిని ఒక మాసము అంటారు. ఈ మాసానికి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము కృష్ణపక్షము. అంటే పూర్ణచంద్రుడితో ఉండే పూర్ణిమ, చంద్రుడు కనిపించకుండా ఉండే అమావాస్య. ఇది తెలుసుకుంటే మనకి కాలం ఏమిటి, క్యాలెండర్ ఏమిటి, మన పూర్వీకులు ఏ లెక్కలో క్యాలెండర్ వేశారు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. మన పంచాంగము యొక్క మాహాత్మ్యము, ఆ క్యాలిక్యులేషన్ స్టైల్ మనకు అర్థమవుతుంది. ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే రెండుగా మనం విభజించాం. ఇందులో ఫుల్ మూన్ డే పూర్ణిమ ఒక పక్షము, అలాగే కృష్ణపక్షము అమావాస్య, ఈ అమావాస్య దాకా వెళ్ళేది కృష్ణపక్షం. ఇలా 2 పక్షాలుగా తీశారయ్యా. ఇలా మనకి 6 మాసాలు గడిస్తే ఆ 6 మాసాలని ఒక ఆయనము అంటారు. మనకి అయనాలు ఎన్ని అంటే సాధారణంగా 2 అయనాలండి, ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. కానీ అమరకారకుడు కానీ పూర్వం జ్యోతిష్యంలో కానీ 3 అయనాలుగా చెప్పబడ్డాయి. 3 అయనాలు ఏమిటి? ఇది చాలా అవసరమైనటువంటి గొప్ప రహస్యం అండి. అమరం ఎప్పుడు రాసింది? 1వ శతాబ్దంలో రాశారు. మనకి గెలీలియో టెలిస్కోప్ కనుక్కుంది ఎప్పుడు? 1650లో కనుక్కున్నాడు. 1600 సంవత్సరం అంటే 17వ శతాబ్దంలో గెలీలియో మనకి టెలిస్కోప్ తెచ్చిన దాకా గ్రహాల గురించినటువంటి కొలత జ్ఞానము సైన్స్కి ఎక్కడా లేదు. కాబట్టి ఈ గెలీలియో కనుక్కోవడానికంటే ముందు, అంటే 1వ శతాబ్దం మాట నేను చెప్తోంది, అప్పటికే ఈ ఉత్తరాయణం ఏమిటి, దక్షిణాయనం ఏమిటి, మధ్యలో ఇంకో ఆయనం ఉంది, దానినే విస్సు అంటారు. విస్సు అంటే ఏం లేదు, ఈక్వినాక్స్ డేస్. అంటే సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు, అలాగే మళ్ళీ ఉత్తరం వైపుగా 2 వెళ్తారు. ఈ మధ్యలో నుంచి అటు, అట్నుంచి ఇటు ఉత్తరం వెళ్ళేదంతా ఉత్తర అయనము అంటారు. వెళ్ళటం అంటే సూర్యుడు కదలటం కాదు, ఈ భూమి కదలికలో మనకి ఉత్తరాయణ దక్షిణాయనాలు వస్తాయి. ఇప్పుడు ఉత్తరం వైపుగా సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని గ్రహించే కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణం. కానీ ఇటు నుంచి ఇటు మారేటప్పుడు ఖచ్చితంగా నడినెత్తి మీద ఉండే రోజులు 6 నెలలకు ఒకటి ఉంటుందన్నమాట. దానినే ఈక్వినాక్స్ డేస్ అంటాం. అదే 1వ శతాబ్దానికి విస్సు అని పిలిచేవాళ్ళు. ఈ విస్సు అనేటటువంటిది చాలా ప్రధానం. ఇది గొప్ప రహస్యం అండి. ఎంత గొప్పవాళ్ళు చూడండి మన ఋషులు. ఎప్పుడో అద్భుతమైనటువంటి ఖగోళ రహస్యాలన్నీ కరతలామలకం చేసి మన చేతిలో పెట్టారు. అలా 6 నెలలకు ఒకసారి దక్షిణాయన, ఉత్తరాయణ, విస్సు అనేటటువంటి కాలాలు వస్తాయి. ఇక దక్షిణాయనం అనేటటువంటిది దేవతలకి రాత్రి లాంటిది, ఉత్తరాయణం అనేది పగలు. అందుకనే వాళ్ళ పగటిపూట వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి పగటిపూట మరణిస్తే తొందరగా ఉత్తమ గతులు వస్తాయ్యా. దేవతలందరూ మేల్కొని ఉండేటటువంటి సమయంలో ఈ ఉత్తరాయణంలో దేవతా ప్రతిష్టలు, గుళ్ళకి దేవతా ప్రతిష్ట ఎందుకండి ఉత్తరాయణంలో చేస్తారు, దక్షిణాయనంలో ఎందుకు చేయకూడదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు చేయకూడదు అంటే దేవతలకి దక్షిణాయనము అనేటటువంటిది రాత్రి వాళ్ళు పడుకుంటారు. మీరు దేవతల్ని ప్రతిష్ట చేస్తున్నప్పుడు వాళ్ళు మెలకువతోటి ఉన్నప్పుడు ప్రతిష్ట చేయాలి. అదే మన ఇంట్లో మనం పిల్లలతోటి మాట్లాడినా, పెద్దలతోటి మాట్లాడాలన్నా, ఎవరితోటి మాట్లాడాలన్నా మెలకువతోటి ఉన్నప్పుడు మాట్లాడతాం. కానీ పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఏరా నాన్న ఏమిటి
అనేదో మాట్లాడటం ఏమీ చెయ్యం. కారణం అవతల నుంచి ప్రతిస్పందన ఉండదు. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రిగా చెప్పబడ్డది, ఉత్తరాయణమంతా కూడా పగలుగా చెప్పబడ్డది. కాబట్టి దేవతలు 12,000 సంవత్సరాల పాటు కృత, త్రేత ఇత్యాది నామాలతో 4 యుగాలుగా దీన్ని విభజించారు. ఇక్కడ 12,000 అనే శబ్దానికి మన కాలమానం 12,000 కాదు, దేవతల కాలమానమైనటువంటి 12,000 సంవత్సరాలుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలా చక్కగా 4,000 దేవతల సంవత్సర కాలము కృతయుగము, అంటే దగ్గర దగ్గర 12 లక్షల సంవత్సరాల పాటు వస్తుంది. అలా కృతయుగ ప్రమాణంగానే 400 సంవత్సరాల క్రితం దాని కాలాన్ని సంధ్య అంటారు. అలాగే సంధ్యాంశము కృతయుగంలో సంధికాలము. ఈ కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి, కలియుగానికి మధ్యలో సంధికాలము అనేది ఒకటి ఉంటుంది. ఎలా అయితే మనకి 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దానికి చివరి డెకేడ్ని సంధికాలంగా తీసుకుంటామో, అలాగే ఎప్పుడైనా సరే సంధికాలంగా తీసుకోవడం అనే ఒక అలవాటు ప్రతి దాంట్లో ఉంటుంది. తిథుల్లో అయినా మనకి నక్షత్రాల్లో అయినా సంధికాలాలు వస్తూ ఉంటాయి. ఈ సంధికాలము అనేటటువంటిగా మనం పరిగణిస్తాం. ఇక కృతయుగ సంధ్యాంశాన్ని వదిలిపెట్టి క్రమంగా 300, 200, 100 లెక్క చప్పున 600 సంవత్సరాలు త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాలు ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతూ ఉంది. అలాగే వాటికి సంధ్యాకాలాలు ఇవవుతాయి అన్నమాట. 200 సంవత్సరాలు దేవతల ప్రమాణము, 400 సంవత్సరాల దేవతల ప్రమాణము, 300 సంవత్సరాల దేవతా ప్రమాణము, 100 సంవత్సరాల దేవతా ప్రమాణం, 3, 2, 100 ఇలా తీసుకొని అవి సంధికాలాల కింద నియమించారు. ఇప్పుడు అశ్వత్థామని సంధికాలములో శపించారు కృష్ణ పరమాత్మ. అతనికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయము, చిరంజీవి లక్షణము ఉంది కాబట్టి 3000 సంవత్సరాలు ఆయనకి శాపం ఇచ్చారు. కాబట్టి 3000 సంవత్సరాలు భయంకరమైనటువంటి కుష్ఠు రోగంతో ఆయన రకరకాలైనటువంటి ఇబ్బందులు, ద్రౌపదిని, భీముణ్ణి, ఉపపాండవుల్ని ఇన్ని రకాలుగా హింసపెట్టి ఉత్తరాగర్భము చెరుచుగాక అని బ్రహ్మశిరోనామాస్త్రాన్ని వేశాడు. కాబట్టి అక్కడ కృష్ణ పరమాత్మ ఆయన్ని శపించారు. ఆ శపించినటువంటి కాలాన్నే సంధికాలం అంటారు. అదెంత? ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చే సంధికాలం 100 సంవత్సరాలు అయితే దానికి 20 సంవత్సరాల ముందు పుట్టి సంధికాలంలో చాలామంది రాక్షసుల యొక్క నివారణ చేశారు కృష్ణ పరమాత్మ. కాలజ్ఞానానికి సంధ్య అనేటటువంటి అంశాలు లేకుండా త్రేత, ద్వాపర యుగాలు అలాగే కలియుగం వరుసగా 3, 2, 1000 దివ్య వర్షాలుగా చెప్పబడ్డాయి. ఆ దేవతలు 12,000 సంవత్సరాల కాల పరిణామము కొంత అధికంగా కూడా దీనికి చెప్పబడ్డది. దీనికి 71 రెట్ల కాలాన్ని, ఈ దేవతల యొక్క 72 రెట్ల కాలాన్ని ఒక్క మన్వంతరము అంటారు. మనము మన్వంతరాలు లెక్క వేసుకోవాలి. ఇలా మన్వంతర కాలంగా చెప్పబడ్డది. కాబట్టి ఆయన చెప్తున్నాడు కూర్మానాథుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, బ్రహ్మ ఒక్క రోజులో 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు కావాలంటే 14 మన్వంతరాలు కావాలట. వాళ్ళందరూ స్వయంభువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మన్వంతరాలు. అట్లాగే సావర్తికాదులు కూడా ఉంటారు. ఈ మన్వంతరాధిపులైనటువంటి ఆ పరేశ్వరులు ఎవరైతే ఉంటారో ఈ 7 ద్వీపాలు, అదేవిధంగా మనకి పర్వతాలు గల ఈ భూమి మొత్తాన్ని 1000 యుగాల పాటు సంపూర్ణంగా పాలిస్తారు. ఎంతకాలం పాలిస్తారండి వీళ్ళు? 1000 యుగాల పాటు వీళ్ళు పాలించటము జరుగుతుంది. ఇలా ఒక్క మన్వంతరాన్ని చెప్పి ఇతర మన్వంతరాలన్నింటినీ కూడా, అంటే ఒక్క మన్వంతరం మనం చెప్పుకుంటే మిగతా మన్వంతరాలన్నీ చెప్పుకున్నట్టే. అన్నంలో ఒక్క మెతుకు తీసి ఉడికింది అని చెప్తే మిగతా మెతుకులన్నీ ఎట్లా ఉడికినట్టో మన్వంతర కాలము ఎప్పుడూ కూడా ఇదే లెక్కలో ఉంటుంది. ఒక్క కల్పము, ఇప్పుడు మనం కల్పం చెప్పుకున్నాం కదా,
ఆ మన్వంతరాలు 14 అయితే ఒక రోజు ఆయనకి. అలాంటిది కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక్క పగలు, రాత్రి కూడా ఒక కల్పం. ఇలా 2 కల్పాలు గనక కలిస్తే అప్పుడు మనకి చతుర్యుగాలు పూర్తయినట్టు. అంటే ఒక 1000 చతుర్యుగాలు పూర్తి ఎప్పుడవుతాయి? ఆయనకు ఒక్క రోజైతే మనకి 1000 యుగాలు. 100 సంవత్సరాలు పక్కన పెట్టండి, 1000 సంవత్సరాలు పక్కన పెట్టండి, ఇలాంటి యుగాలు కలవాలి. 1000 చతుర్యుగాలు కలిస్తే ఆయనకి ఒక్క రోజు కింద అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అలా ఒక్క కల్పము అని చెప్పుకుంటూ వచ్చారు. శ్రేష్ఠులైన బ్రాహ్మణులారా, ఇలాంటి కల్పాలు 360 కల్పాలు బ్రహ్మకి ఒక్క సంవత్సర కాలం. ఇలాంటి కల్పాలు 360 అయితే ఒక్క సంవత్సరం అన్నారు. దానికి 3 కాలాన్ని పరా అంటారు. ఆ పరా అంటే 360 ఇంటూ 100 36,000 కల్పాలు ఒక్క 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడికి. ఇలా 100 సంవత్సరాలు అయిపోయి ఈ పరాకాలం అంతా గడిచిపోతే అప్పుడు అన్ని తత్వాలు మూల కారణమైనటువంటి ప్రకృతిలో, పరాప్రకృతిలో కలిసిపోయి లయమవుతాయ్యా. అందుకని అలా లయమైనప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తము ఆ ప్రకృతిలోనే వాళ్ళని వాళ్ళు లయం చేసుకొని ఉంటారు. అలా లయం చేసుకొని ఉండడము అనేటటువంటి స్వభావం ఉంటుంది. మళ్ళీ కాలయోగం రాగానే ఆవిర్భావము అవుతుంది. ధాతా యథాపూర్వమకల్పయన్, అప్పుడు మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ సృష్టియాదులన్నీ చేస్తారు. ఇలా బ్రహ్మదేవుడు, ప్రాణులు, వాసుదేవుడు, శంకరులు సృష్టికాలం ద్వారానే మొత్తం జరుగుతుందయ్యా. మళ్ళీ ఆ కాలమే వీళ్ళందరినీ వాళ్ళల్లో లుప్తం చేసుకుంటుంది. అలా ఆ కాలమే వీళ్ళని లుప్తం చేస్తుంది, ఈ కాలమే మళ్ళీ బయటికి తీసుకొని వస్తుంది అని చెప్తూ, ఈ కాలమే సాక్షాత్తు భగవంతుడు. భగవంతుడంటే ఎవరు కాదయ్యా, కాలమే భగవంతుడు. అనంతుడు, అజరుడు, అమరుడు, అలాగే అనాది కూడా ఈయనే. సర్వవ్యాపి, సర్వస్వతంత్రుడు, సర్వతంత్రాలు ఆయనకి సంబంధించినటువే. కాబట్టి ఆత్మస్వరూపుడైనందువల్ల ఆయనని మహేశ్వరుడు అని పిలుస్తాము. కాబట్టి ఇలా బ్రహ్మ, రుద్ర, నారాయణాదులు చాలామంది ఉన్నారయ్యా. కానీ ప్రభువైన భగవంతుడు మాత్రం వీళ్ళందరికీ ఆత్మస్వరూపమైనటువంటి నిర్గుణ, నిరాకార, నిరంజన, సచ్చిదానంద ఘన చిదానందము అనేటటువంటిది ఒక్కటే. దానినే కాలము అని అంటారు, కవి అని కూడా పిలుస్తారు. అందుకనే గణపతిని చెప్పేటప్పుడు కూడా కవిం కవీనాముపమశ్రవస్తమం, కవులకే కవి అనే పదం చెప్పడానికి కారణం అదే. కాబట్టి కాలము అనేటటువంటిది ఈ మిగతా అన్నిటినీ, బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి అన్నిటినీ కలిపేసుకుంటూ వెళ్తుంది. ఓ బ్రాహ్మణులారా, ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక్క పరార్థం గడిచిపోయింది. అందుకనే మనం చక్కగా సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ఓం మమోపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని మనం మొత్తము పరమేశ్వరుడి ప్రీతిగా చెప్పుకునేటటువంటి సంకల్పంలో మనం శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అని చెప్తాం. శ్వేతవరాహము అనేటటువంటి కల్పములో, వైవస్వతము అనేటటువంటి మనువులో మనమందరము కూడా ఉన్నాము అనే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి రెండో పరార్థం నడుస్తోంది, ద్వితీయ పరార్థే అని చెప్పడంలో. ఆ రెండో పరార్థం అంటే మొదటి 50 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుడికి గడిచిపోయినాయ్యా, తర్వాత 50 నడుస్తోంది. ఈ పరార్థంలో ఇప్పుడు రెండో పరార్థంలో 8వ కల్పము నడుస్తోంది. బ్రహ్మదేవుడికి గడిచినటువంటి 7వ కల్పాన్ని విద్వాంసులు పాద్మము అని పిలుస్తారు. 7వ కల్పం ఏమిటండి? అది గడిచినటువంటి 7 కల్పాలు పాద్మము అని అంటారు. ప్రస్తుతం వరాహ కల్పము నడుస్తోంది. దీని విస్తారాన్ని వివరిస్తాను వినుండి అని బ్రాహ్మణోత్తములందరికీ కూడా వరాహమూర్తి వారు చెప్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపధారి అయినటువంటి స్వామి
బ్రాహ్మణోత్తములకు చెప్తున్నారు. వరాహకల్పం మీ అందరికీ చెప్తానయ్యా, ఈ వరాహకల్పాన్ని శ్రద్ధగా వినండి అని. ఈ రోజుకి వరాహకల్పము ముందు దాకా చెప్పుకొని వరాహకల్పం మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.